హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానస ఫుడ్స్. ఇవాల్టి మన టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ తయారీ విధానం అండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఎగ్ ఆమ్లెట్ తయారీ కోసం ఒక బౌల్లోకి 5 ఎగ్స్ని బ్రేక్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి 10 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బీట్ చేయడం వల్ల ఎగ్ ఆమ్లెట్ అనేది చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుందండి. 10 నిమిషాలు బీట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు సన్నంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ సన్నంగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 2 రెబ్బలు కరివేపాకు, 2 సన్నంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసి ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్స్ను 2 గరిటెలు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్ ఆమ్లెట్లా వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. ఎగ్ ఆమ్లెట్ గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత నెమ్మదిగా రివర్స్ చేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేగించుకోవాలి. 1 నిమిషం తర్వాత రివర్స్ చేసి ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ ఆమ్లెట్ రెసిపీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.